వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. చాలామంది ప్రజలు రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి అనే విషయాలపైన మీడియాల మీద ఆధారపడి చాలా విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇకపై మీడియా మీద ఆధారపడి నిజమైన వార్తలు తెలుసుకోవాలని ప్రజలు భావిస్తే అలాంటివి మానుకుంటే మంచిది. గతంలో మీడియా ఎలా ఉండేదంటే రాష్ట్రంలో ఏం జరుగుతున్నా, ఎలాంటి సమస్యలున్నా అవన్నీ ప్రజల దృష్టికి తీసుకొచ్చేవారు. ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సరైన పరిపాలన అందించకపోతే అందులోని లోపాలను ప్రజల దృష్టికి తీసుకొచ్చేవారు. అంటే నిజంగా రాష్ట్రంలో ఏం జరుగుతుంది, నాయకులు ఏవైనా అవినీతికి పాల్పడుతున్నారా, లేదా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయా లేదా, దొంగతనాలు, దోపిడీలు, రాష్ట్ర అభివృద్ధి, ఇలా పలు రకాల సమస్యలపై మీడియాలో నిజమైన కథనాలు గతంలో రాసేవి. అయితే ప్రస్తుతం మన రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు లేవనే విషయాన్ని ప్రజలు గుర్తించకపోతే చాలా వరకు నష్టపోతారు. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందా, ప్రజలకు మంచి పరిపాలన అధికారంలో ఉండే ప్రభుత్వ పెద్దలు అందిస్తున్నారా లేదా అనే విషయాలు తెలుసుకోవాలంటే ఇకపై ప్రజలకు కష్టంగా మారిపోతుంది. మన రాష్ట్రంలో మీడియా వ్యవస్థలు ఎలా అయిపోయాయంటే పార్టీలకు, నాయకులకు ఊడిగం చేయడానికి ఆయా మీడియా యజమానులు పనిచేస్తున్నారు. మీడియా ముసుగులో ప్రజలను మోసం చేస్తూ నిజమైన వార్తలను పక్కన పెట్టేసి ఎవరైతే నచ్చని నాయకుడు ఉంటాడో అతనిపై విష ప్రచారం చేయడం, నచ్చిన నాయకుడుంటే అతనిపై మంచిగా ప్రచారం చేయడం మన రాష్ట్రంలో ఉన్న మీడియా పరిస్థితి. గతంలో మీడియా వేరు, ప్రస్తుతం మీడియా వేరు. ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపై మీడియా మీద ఆధారపడి నిజమైన వార్తలు తెలుసుకోవాలంటే కష్టంగా మారబోతుంది. ఇప్పటికే మన రాష్ట్రంలో మీడియా చాలా దిగజారిపోయింది. చాలా మీడియా వ్యవస్థలు ఒక్కో పార్టీకి కొమ్ము కాస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సాక్షి మీడియా కొమ్ము కాస్తే, అలాగే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఏబిఎన్, టీవీ5, ఈటీవీ, ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఇలా పలు రకాల పత్రికలు పనిచేస్తున్నాయి. వారికి కావాల్సింది ప్రజా సంక్షేమం కాదు. వారు ఏ నాయకుడినైతే నమ్ముతున్నారో, వారు అభిమానించే నాయకుడు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా అతని గురించి గొప్పలుగా రాయడం, వారు వ్యతిరేకించే నాయకుని గురించి విష ప్రచారం చేయడం పనిగా పెట్టుకున్నారు. అలాంటప్పుడు నిజాలు తెలియాలంటే ప్రజలకు సాధ్యమవుతుందా? మన రాష్ట్రంలోనే ఇలా ఉందా, అన్ని రాష్ట్రాలలో కూడా ఇలా ఉందా అని తెలుసుకోవాలంటే చాలా కష్టతరంగా మారింది. దేశంలోని అన్ని రాష్ట్రాలలో మీడియా ఒక విధమైతే మన రాష్ట్రంలో ఉన్న మీడియా మరో విధము. మన పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కూడా మీడియా కొంతవరకు ప్రజలకు నిజాలు తెలపడానికి ప్రయత్నిస్తుంది. కానీ మన రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదు. మీడియాలు నాయకులకు ఊడిగం చేస్తూ వారి భజన చేయడమే పనిగా పెట్టుకున్నాయి. ప్రజల గురించి ఆలోచించడం మరిచారు. మీడియా సంస్థల యజమానులు కోట్లాది రూపాయలు సంపాదించారు, హ్యాపీగా జీవనం సాగిస్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఏ పార్టీకి అయితే వారు అనుకూలంగా ఉంటున్నారో ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు, ఆ ప్రభుత్వం ఏర్పడినప్పుడు వారి ద్వారా యాడ్స్ రూపంలో కావచ్చు, ఇతర రూపాలలో కావచ్చు, కోట్లాది రూపాయలు డబ్బులు సొమ్ము చేసుకుంటూ హ్యాపీగా జీవితాన్ని గడుపుతున్నారు. ఇక్కడ ప్రజలు మాత్రం రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే తెలుసుకోలేని పరిస్థితులు మన రాష్ట్రంలో ఉన్నాయి. మన రాష్ట్రంలో మీడియా పరిస్థితి ఎలా ఉందంటే, ఒక వార్త ఎక్కడైనా ఏదైనా జరిగితే ఆ వార్త నిజమా కాదా తెలియాలంటే
కనుక్కోవడం కష్టం. ఒక్కో పేపరు ఒక్కో విధంగా రాస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియా ఒక విధంగా రాస్తే, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియాలో మరొక విధంగా రాస్తున్నాయి. కానీ అక్కడ నిజం ఏం జరిగింది అనేది తెలియాలంటే తెలుసుకోలేని పరిస్థితి మన రాష్ట్రంలో మీడియాల పరిస్థితి అలా ఉంది. మనము ఈ 3-4 రోజుల నుంచి చూస్తున్నాం. సాక్షి డిబేట్లో ఒక అనలిస్ట్ అమరావతిని వేశ్యల రాజధాని అన్నాడు. అతను క్షమాపణ చెప్పాడు. అలాగే అందులో యాంకర్గా పాల్గొన్న కొమ్మినేని శ్రీనివాసరావు కూడా క్షమాపణ చెప్పాడు. సాక్షి మీడియా కూడా మాకు సంబంధం లేదు అని చెప్పడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మాకు ఆ అనలిస్టు మాట్లాడిన మాటలకు ఎలాంటి సంబంధం లేదు, మేము కూడా వ్యతిరేకిస్తున్నామన్నారు. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆ డిబేట్ జరిగింది సాక్షి మీడియాలో. అదే తెలుగుదేశం మీడియాలో ఆ డిబేట్ జరిగి ఉంటే వారిపై కేసు పెట్టి ఉండేవారు కాదు. ఇంకా కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం నాయకులు, వారికి ఎలాగో సాక్షి మీద కోపం ఉంటుంది కాబట్టి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారు. ఆయనపై కేసులు పెట్టారు, జైలుకు పంపించారు. ఇక సాక్షి యాజమాన్యంపై కూడా కేసులు పెడుతున్నారు. అనలిస్టు కృష్ణంరాజు పరారులో ఉన్నారు, ఆయన ఇంకా దొరకలేదు. అయితే దాన్ని అడ్డు పెట్టుకొని చాలా మీడియాలో సాక్షికి వ్యతిరేకంగా, అలాగే అనలిస్టు కృష్ణంరాజుకు కొమ్మినేని శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా ఎన్నో వ్యాఖ్యలు చేశారు. వారికంటే సబ్ జూనియర్ జర్నలిస్టులు వారి గురించి వాడు వీడు అంటూ చాలా ఘోరాతి ఘోరంగా మాట్లాడారు. ఒక మీడియా సంస్థలో తప్పులు జరగకుండా ఉండవనేది వారికి కూడా తెలుసు. కానీ ఆ సమయంలో ఆయన ఖండించకపోవడం ఒక విధంగా తప్పు అనుకోవచ్చు. తర్వాత వారు క్షమాపణ చెప్పినా ఆ సబ్జెక్ట్ను వదలకుండా 4-5 రోజులుగా విస్తృతంగా డిబేట్లు పెడుతూ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేసే వరకు ఆ మీడియా సంస్థలు ఒప్పుకోలేదు. అలాంటి డిబేట్లు పెట్టారు. పదే పదే వేశ్యల రాజధాని అంటూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా విష ప్రచారం చేశారు. మహిళలందరూ సాక్షి మీడియా కార్యాలయాలపై దాడులు చేసి నిరసనలు వ్యక్తం చేశారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మన రాష్ట్రంలో మీడియా సంస్థలు వేరువేరుగా విడిపోయాయి. కాబట్టి ఇకపై మీడియాల మీద ఆధారపడి నిజమైన వార్తలు తెలుసుకోవాలంటే తెలుసుకోలేరు అనే విషయాన్ని ప్రజలు గమనించాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఆ మీడియా సంస్థలు రాష్ట్రంలో మంచి జరిగినా చెడు జరిగినా వార్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయవు. వారు ఏం చేసినా వారికి అనుకూలంగానే వార్తలు రాస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కావచ్చు, అరాచక పాలన కావచ్చు, లేదా దాడుల గురించి కావచ్చు, మహిళలపై అత్యాచారాలు కావచ్చు, లేదా వ్యక్తులపై దాడులు కావచ్చు, ఇలాంటి విషయాలు ప్రజలకు తెలియాలంటే ఎలా తెలుస్తాయి అనేది ఒక్కసారి అందరూ గుర్తించుకోవాలి. మన రాష్ట్రంలో పరిస్థితి అలా రావడానికి కారణం దానికి సంబంధించిన యాజమాన్యులందరూ హైదరాబాద్లో ఉన్నారు. కాబట్టి వారికి మన రాష్ట్రంతో పని లేదు. వారు అభిమానించే నాయకుడు అధికారంలో ఉంటే వారి సంస్థలకు లాభం చేకూరుతుంది, అంతకంటే వాళ్ళు వేరేది ఆశించడం లేదు. గతంలో రాజకీయ నాయకులు ఎప్పుడూ మీడియా సంస్థలపై ఆరోపణలు విమర్శలు చేయాలంటే భయపడేవారు. కానీ ఈరోజు డైరెక్ట్గా రాజకీయ నాయకులు మీడియా సంస్థలపై విమర్శలు, ఆరోపణలు రకరకాలుగా మాట్లాడుతున్నారంటే దానికి కారణం మీడియా వైఫల్యమే అని చెప్పవచ్చు. ఎందుకంటే మీడియాలో నీతి లేదు. కొన్ని సంవత్సరాల క్రితమే ఆ నీతిని మీడియా వదిలేసింది. రాజకీయ నాయకులకు తొత్తులుగా మారారు, ఊడిగం చేస్తున్నారు. వారు ఏది చెప్పితే అదే రాస్తున్నారు. అసలు విషయాలు ప్రజలకు చెప్పడం లేదు. రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందా లేదా రాసేవారు లేరు. సూపర్ 6 పథకాలు అమలు జరుగుతున్నాయా లేదా రాసేవారు లేరు. రాష్ట్రంలో ఎన్ని కంపెనీలు వస్తున్నాయి, ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి, గతంలో కూటమి ప్రభుత్వం నాయకులు ఏం చెప్పారు, అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది,
ఇప్పుడేం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన నియోజకవర్గంలో ఇసుక మాఫియా పెట్టలేకపోతుంది. అక్రమంగా ఇసుక తరలించుకుంటూ కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నారు అధికార పార్టీకి చెందిన నాయకులు. ఆ విషయాల గురించి రాసే పత్రికలు లేవు. సూపర్ 6 పథకాలు ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదు అని అడిగే పత్రికలు లేవు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే కొన్ని పత్రికలు పూర్తిగా ఆ ప్రభుత్వానికి అనుకూలంగా, ప్రభుత్వంపై ప్రజలు చర్చించుకోకుండా వారికి మంచిగా, ఆ ప్రభుత్వం ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుంది, ఆ ప్రభుత్వం లేకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుంది, రాష్ట్రం అభివృద్ధి చేయలేరు, చంద్రబాబు గారికి అనుభవం ఉంది, ఆయనే మనకు ముఖ్యమంత్రిగా ఎన్ని సంవత్సరాలైనా ఉండాలి అనే విధంగా ఆ పత్రికలు వార్తలు రాస్తాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయనకు సంబంధించిన మీడియా ఆయనే ఉండాలి, ఆయన ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుందని వీళ్ళు రాస్తారు. ఇది మన రాష్ట్రంలో మీడియా పరిస్థితి. ఇకపై ప్రజలకు నిజాలు తెలియాలంటే మీడియాల మీద ఆధారపడకపోవడమే మంచిది అని చెప్పవచ్చు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఎక్కడ ఏం జరిగినా చాలామంది అప్పటికప్పటికే పోస్టులు పెడుతున్నారు, నిజాలు తెలిసిపోతున్నాయి. కానీ ఈ మీడియా సంస్థలు ఆ నిజాలను మూసిపెట్టి, దాచిపెట్టి, వారు అభిమానించే నాయకునికి మంచిగా వార్తలు రాయడం పనిగా పెట్టుకున్నారు. నిజాలను సమాధి చేస్తున్నారు. మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో మీడియా చాలా చాలా దారుణంగా దిగజారిపోయింది. డబ్బుల కోసమే పనిచేస్తున్నారు. యాజమాన్యాలు జీతాలు ఇస్తే చాలు, వారు ఏది చెప్పితే అదే చేస్తాం, వారికి అనుకూలంగానే యాంకరింగ్ చేస్తాం, వారు ఎవరిపై ఆరోపణలు చేయమంటే అలాగే చేస్తాం అన్న రీతిలో మీడియాలో పనిచేస్తున్న వారు కూడా మారిపోయారు. అయినా మన రాష్ట్రంలో మీడియా పరిస్థితి ఎలా ఉంది? మీడియాకు సంబంధించిన వారే ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తున్నారు, ప్రతిపక్ష నాయకునిపై ఆరోపణలు చేస్తున్నారు, వారే ఒక రాజకీయ నాయకుని మాదిరి విమర్శలు చేస్తున్నారు. ఇది ఎక్కడ పరిస్థితి? మామూలుగా రాజకీయాలలో ఎలా ఉంటుంది? ప్రతిపక్షం వచ్చి అధికార పార్టీని ప్రశ్నిస్తుంది, అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష నాయకులపై ఆరోపణలు చేస్తారు. వారిద్దరి వ్యాఖ్యలను మీడియా కవర్ చేసి వార్తలుగా రాయాలి. కానీ మన రాష్ట్రంలో అలా లేదు. ఇప్పుడు ప్రస్తుతం ప్రతిపక్ష నాయకులు ఉన్నారు, వాళ్ళు అధికార పక్షంపై విమర్శలు, ఆరోపణలు చేస్తే అధికార పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడకముందే మీడియా వీరికి కౌంటర్ ఇస్తుంది ప్రతిపక్షాలకు. ఇదేం సంస్కృతో ఎవరికి తెలియదు. మన రాష్ట్రంలో అయితే మీడియాలు దిగజారిపోయాయని చెప్పవచ్చు. నిజమైన వార్తలు కావాలి, తెలుసుకోవాలనుకుంటే వారిపై ఆధారపడకపోవడమే మంచిది. అయితే తెలుగుదేశం పార్టీని అభిమానించే వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న పత్రికలను, టీవీలను చూస్తారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నవారు సాక్షి పత్రికపై ఆధారపడతారు. కానీ ఏ పార్టీలకు సంబంధం లేకుండా తటస్థులుగా ఉన్నవారికి నిజాలు తెలియాలంటే ఏంటి పరిస్థితి? ఒక్కసారి ఆలోచించండి. మన రాష్ట్రంలో మీడియా పరిస్థితి ఎలా ఉందో మీరే ఆలోచించుకోండి.